హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, అందరూ అక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది, కాన్సెప్ట్ చేయగలుగుతున్నాం, కానీ కొద్ది వరకు వచ్చేసరికి మేము కోడింగ్ లాజిక్ బిల్డ్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు ఫ్రెషర్స్. ఓకే, ఎవరైతే కోడింగ్ లాజిక్ బిల్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇస్తాను. ఓకే, కొన్ని చెప్తాను, ఇలా వెళ్ళండి అనేసి ఒక్కసారి అలా ట్రై చేయండి. ఓకే, కోడింగ్ లాజిక్ వెంటనే వచ్చేది, ప్రాక్టీస్ చేయంగా వస్తుందన్నమాట, అప్పుడే రాదు. ఓకే, ఫస్ట్ కోడింగ్ లాజిక్ లో మీరు ఏం చేయాలంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా ఫస్ట్ మీరు ప్రాబ్లం స్టేట్మెంట్ చదవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ప్రాబ్లం స్టేట్మెంట్ చదవాలి. ఓకే, ప్రాబ్లం స్టేట్మెంట్ చదివిన వెంటనే కింద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేసి ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూడాలి. ఓకే, ఆ ఇన్పుట్ కి అవుట్పుట్ కి మనం ఇచ్చేది ఏంటి, రిజల్టే కదా. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ చూడాలి. ఎప్పుడైతే ప్రాబ్లం పెద్దగా ఉంటుందో కోడ్ చిన్నగా ఉంటది, ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. ప్రాబ్లం చిన్నగా ఉన్నవే చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది, కానీ ఎప్పుడైతే డిస్క్రిప్షన్ పెద్దగా ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. లేదు, ఇలా బిల్డ్ చేయలేకపోతే ఈ పని చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగే రావాలి మీకు అంటే ఎప్పుడైతే మీరు అలా ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ఈజీగా గెయిన్ అవుతారు అనమాట. ఫస్ట్ స్టోరీ లాగా ఉంటది. మీ తెలుగు పర్సన్స్ కదా, మనము తెలుగులో అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వర్షం పడుతుంది, అంబ్రిల్లా తీసుకోవాలి. వర్షం పడకపోతే అంబ్రిల్లా తీసుకెళ్ళకూడదు, అవునా? లేకపోతే ఇది అర్థం కాకపోతే ఇఫ్ ఏ వెదర్ కోల్డ్ ఉంటే స్వెటర్ వేసుకో, వెదర్ కోల్డ్ లేకపోతే స్వెటర్ వేసుకోవద్దు. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ కండిషన్ రన్ అవుతుంది. మీకు అర్థమవుతుంది, ఇక్కడ కండిషన్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ మనము ఇఫ్ వెదర్ ఈక్వల్ టు కోల్డ్, ఇఫ్ వెదర్ ఈక్వల్ టు కోల్డ్ అయితే మనకి కన్సోల్లో ఏం రన్ అవ్వాలి, స్వెటర్ వేసుకున్నట్లు రన్ అవ్వాలి. ఇఫ్ ఎల్స్ అయితే నో, అవసరం లేదు, అవునా? ఇలా మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. రియల్ టైమ్ స్కిల్స్ రావాలంటే ఇక్కడ బేస్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి, ఇప్పుడు మనకి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఈ కామర్స్ యాప్స్ లో డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, మీకు గుర్తుంటే పేజెస్ లో. డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యూజింగ్ అన్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, యూజింగ్ అన్ ఇఫ్ ఎల్స్ కండిషన్. సి, ఇప్పుడు సపోజ్ మనము 500 రూపీస్ కన్నా ఎక్కువ క్యారీ చేస్తే, ఎక్కువ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ 20%. 500 కన్నా లెస్ 400 అట్లా మనం చేస్తే డిస్కౌంట్ 10%, అవునా? అండ్ ద నెక్స్ట్ వచ్చేసేసి, ఇఫ్ మనము 300 అలా కొన్నాం అనుకో, డిస్కౌంట్ ఒక 5%. అప్పుడు ఏమవుతుంది, డిస్కౌంట్ అనేది మన కొన్న వాటిలో నుంచి అమౌంట్ తగ్గుతుంది. ప్రాబ్లం అర్థం చేసుకోండి, నేను చెప్పే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం స్టేట్మెంట్. ఓకే, ఇలానే అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను కొన్న దాంట్లలో నాకు డిస్కౌంట్, ఇప్పుడు సపోజ్ నేను 500 కొన్నాను, అప్పుడు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 కొన్నాను, 500 లో నుంచి 20% నాకు డిస్కౌంట్ వస్తే నాకు ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది, అదే కదా. ఇప్పుడు బిల్లర్ కూడా మనకి టోటల్ అమౌంట్ వేసిస్తాడు. ఇదంతా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, యూజింగ్ అన్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఆ ప్రాబ్లం మనము చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, లాజిక్ బిల్డ్ చేయాలంటే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏం నేర్చుకోవాలి అంటే ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ నీకు బాగా రావాలి. ఇఫ్ ఎల్స్, స్విచ్, ఇలాంటివన్నీ నీకు తెలియాలి. ఇఫ్ ఎల్స్, స్విచ్ కండిషన్, ఇంకా ఏమున్నా కూడా ఆ నెస్టెడ్ ఇఫ్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్ సంథింగ్ ఉన్నాయి కదా, అవన్నిటి గురించి నీకు తెలియాలి. తెలియడమే కాదు, కాన్సెప్ట్ తెలుసుకోవడమే కాదు. ఈ రోజు నువ్వు ఒక్క కాన్సెప్టే నేర్చుకున్నావు అనుకో, ఆ కాన్సెప్ట్ మీద నువ్వు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇప్పుడు ఓటరే అనుకోండి, ఇఫ్ ఏజ్ ఈక్వల్ టు 18, ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితేనే ఓటేసే హక్కు ఉంటుంది, లెస్ దాన్ 18 అయితే ఓటేసే హక్కు లేదు. ఇది ప్రాబ్లం స్టేట్మెంట్ కదా. ఇక్కడ ఏమవుతుంది, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఉండాలి అంటే అది ఇక్కడ కండిషన్, అవునా? గ్రేటర్ దాన్ 18 ఉంటేనే ఓటేస్తాం. ఎల్స్ లెస్ దాన్ 18 ఉంటే నో, అంటే ఇక్కడ ఏంటి, కండిషన్స్ యూజ్ చేస్తున్నాం, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఇలా మీకు ఫస్ట్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్,
ఈ ఎల్సిఫ్ లాడర్స్ ఉన్నాయి కదా, ఇవి నెస్టెడ్ ఇఫ్, స్విచ్, మెయిన్ స్విచ్ గురించి తెలుసుకోండి. రియాక్ట్ లో చాలా యూజ్ అవుతుంది. రెడెక్స్కి వెళ్ళినప్పుడు మనకి స్విచ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మీరు తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకుంటే, వీటి మీద మీరు బాగా గ్రిప్ తెచ్చుకుంటే మీకు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలరు. లాజికల్ థింకింగ్ ఇక్కడ రియల్ టైం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చిన్న చిన్నగా రండి. చిన్న చిన్నగా వచ్చినప్పుడు అప్పుడు మీకు ఈ బిగ్ ప్రాబ్లం అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇలా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారో, ఏదో ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి, ఇప్పుడు సపోజ్ నేను డిస్కౌంట్ ఫంక్షనాలిటీ అని చెప్పాను కదా, మీరు అక్కడ ఏం చేస్తారంటే లాగిన్ లాగౌట్ ఫంక్షనాలిటీ అన్న రాయడానికి ట్రై చేయండి. అవే కదా మనం రియల్ టైమ్ సినారియోస్ లో వర్క్ చేసేది. అవి రాయడానికన్నా ట్రై చేస్తే అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి గెయిన్ అవుతాయి. ఓకే, ఈవెన్ యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ లీడ్ కోడ్, యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ హ్యాకర్ ర్యాంక్. ఇంకా ఇలా ఉన్నాయి కదా, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, ఫ్రంట్ అండ్ మెంటర్, సిఎస్ఎస్ బ్యాటిల్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఏ వేలో నువ్వు వెళ్ళాలనుకుంటే ఆ వేకి సంబంధించి నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ బిల్డింగ్ రావట్లేదు అంటే మెయిన్ ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు అనేసి, అంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి. ఇఫ్ కండిషన్ అయిపోయిందా, ఇఫ్ అయిపోయిన వెంటనే ఫర్ లూప్స్ లేక్ రండి. నేను తర్వాత మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఫర్ లూప్స్ లేక్ రండి. ఫర్ లూప్స్ లేక్ వచ్చినప్పుడు మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్స్. మీరు ఎప్పుడైతే నెస్టెడ్ ఫర్ లూప్స్ నేర్చుకుంటారో, ఇప్పుడు ఫర్ లూప్ అందరికీ వచ్చి ఉంటుంది మాక్సిమం, సి నుంచి నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ మీకు ఎందుకు యూజ్ అవుతాయంటే 2D మ్యాట్రిసెస్ 2D మ్యాట్రిసెస్, 2D అరేస్ ఇలాంటివి మనం యూజ్ చేసేటప్పుడు ఈ ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే 2D మ్యాట్రిసెస్ లో మనకి ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. మరి రోని కాలమ్ ని రెండింటిని ఇటరేట్ చేయాలి కదా. ఆ రెండింటిని ఇటరేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ అనమాట. ఇవి ఫస్ట్ ఇవి నేర్చుకొని వితౌట్ మెథడ్స్, అంటే ఇప్పుడు రివర్స్ చేయాలంటే మనకి జావా స్క్రిప్ట్ లో డాట్ రివర్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ ఈక్వల్ టు అఖిల. ఓకే, నా పేరే ఉంది. ఓకే, అఖిల అనేసి ఉంది. ఈ అఖిల అనే నేమ్ ఏం చేయాలంటే నేను రివర్స్ చేయాలన్నది నా ప్రాబ్లం అనమాట. రివర్స్ చేయాలంటే నాకు మెథడ్స్ ఏమున్నాయి, డాట్ రివర్స్ ఉంది. అవునా, నేను అలా కాకుండా మెథడ్స్ యూజ్ చేయకుండా ఈ సారీ ఇఫ్ కండిషన్ ని యూజ్ చేసి, ఈ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనము ఎలా ఇటరేట్ చేస్తాం. ఓకే, ఇఫ్ కండిషన్స్ అండ్ ఫర్ లూప్స్ యూజ్ చేసి ఫస్ట్ ఏం చేయాలి, లెంత్ అంతా ఇటరేట్ చేసుకోవాలి కదా, ఎంత లెంత్ ఉందో కనుక్కోవాలి కదా. అంటే మనము అరే మొత్తంని ఇటరేట్ చేసుకోవాలి. అవునా, ఇటరేట్ చేసుకున్న తర్వాత దాన్ని అరేలోకి కన్వర్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. లేదా స్ప్లిట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని అరేలోకి కన్వర్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. లేకపోతే ఒక ఎంటీ వేరియబుల్ తీసుకొని దాంట్లోకి పుష్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ గా మనం చేసుకోవచ్చు కదా. అలా కాకుండా నువ్వు ఎలా చేయగలవు ఏంటి అనేసి నువ్వు డిఫరెంట్ మెథడ్స్ తో ప్రాక్టీస్ చేయాలి, ఒకటే మెథడ్ కాకుండా. అప్పుడు వస్తుంది. మెయిన్ గా ఇఫ్ కండిషన్స్ రావాలి అండ్ ఫర్ లూప్స్ చాలా బాగా రావాలి. ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్స్, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఇవి ఉన్నాయి కదా. ఇటరేషన్ మీకు తెలిస్తే ఆటోమేటిక్ గా మీకు లాజిక్ బిల్డ్ చేయడం ఈజీగా వస్తుంది. ఓకే, ఈవెన్ మేము కూడా లాజిక్ బిల్డింగ్ అంటే మాకు కూడా ఎక్కడో మేము కూడా స్టక్ అవుతాం కదా, ఆ టైంలో మేము కూడా అంతే. డైలీ ప్రాక్టీస్, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయడం, ఏదో ఒకటి ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ని డీబగ్ చేయడం నేర్చుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ని డీబగ్ చేయడం అంటే ఎక్కువ ఎర్రర్స్ రావడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే నువ్వు ఆ ఎర్రర్ ని కనుక్కోగలుగుతున్నావో నీ అంతటా నువ్వు, వితౌట్ యూజింగ్ ఎనీ చాట్ జీపీటీ, వితౌట్ యూజింగ్ ఎనీథింగ్, అప్పుడు ఎప్పుడైతే నువ్వు డీబగ్ చేయగలుగుతున్నావో అప్పుడు నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఏ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లీనియర్ సెర్చ్, బబుల్ సార్ట్ ఆల్గరిథం, ఇవన్నీ ఇంపార్టెంట్. అసలు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫస్ట్ లో వర్క్ చేసేటప్పుడు ఫ్రెషర్స్ టైం కాంప్లెక్సిటీ గురించి, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి బాధపడద్దు. నువ్వు ఈవెన్ ఆడ్ ప్రాబ్లమ్ చేయడానికి కూడా నీకు 1 అవర్ పైన పడిందా, పడని, నో ప్రాబ్లం. ఫస్ట్ లో ఉన్నావు, నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. రేపు నువ్వు 1 మినిట్ కాదు 1 సెకండ్ లోనే చేయొచ్చు, 1 మినిట్ లోనే చెప్పేయచ్చు. అవునా, ఇలా జరుగుతుంది. ఇలా వెళ్ళాలి కానీ ఇలా వెళ్ళలేం కదా. సో ఇలా వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ 1 అవర్ అయినా పర్లేదు, 2 అవర్స్ అయినా పర్లేదు అనమాట. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూద్దాం మనం ఎట్లా ఏంటి అనేసి. ఓకే, స్టార్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ రాశాను, టెస్ట్ కేసెస్ కూడా రాశాను.
ఒకసారి నేను కంట్రోల్ మైనస్ ఇస్తాను, ఎందుకు అంటే ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఏం చెప్పాను ఇఫ్ కండిషన్స్ లో ఈ కామర్స్ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అని చెప్పాను. ఏమంటున్నాను, ఇఫ్ కస్టమర్ బైస్ 500 మోర్ 20% అమౌంట్ మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. 20% దేని మీద, పర్చేస్ చేసిన దాని మీద. ఇప్పుడు 200 499 200 మిడిల్లో నుంచి 200 నుంచి 499 వరకు కొంటే 10% ఇస్తున్నాం డిస్కౌంట్. అండ్ నో డిస్కౌంట్ ఒకవేళ అలా కొనకపోతే. అవునా? అంటే నో డిస్కౌంట్ అంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి, ఫైనల్ అమౌంట్ టోటల్ అమౌంట్ రెండు ఒకటే అని అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ విన్నారో అప్పుడే రిక్వైర్మెంట్ అనాలిసిస్ మీకు అర్థం కావాలి. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏంటి, డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి మెయిన్. అవునా? కస్టమర్ బైస్ అంటే ఇప్పుడు ఇక్కడ కస్టమర్ అనేవాడు 500 కన్నా ఎక్కువ కొంటే 20% డిస్కౌంట్. ఇది కండిషన్. ఒకవేళ 200 నుంచి 499 మిడిల్లో కొంటే 10% డిస్కౌంట్, లేకపోతే నో డిస్కౌంట్. అవునా? ఇలా మీరు అర్థం చేసుకోవాలి, బ్రేక్ చేయాలి కోడ్ని. పీసెస్ గా బ్రేక్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఎంత డిస్క్రిప్షన్ అయినా స్టోరీలా అర్థం చేసుకొని బ్రేక్ చేసుకోవాలి కోడ్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. టెస్ట్ కేసెస్ ఇచ్చాను చూడండి నేను ఇక్కడ. టెస్ట్ కేసెస్ ఏంటంటే, ఇఫ్ టోటల్ అమౌంట్ 600 అయితే డిస్కౌంట్ 20% ఇవ్వమని. ఇఫ్ టోటల్ అండ్ అప్పుడు తనకి ఎంత వస్తుంది, 480 వస్తుంది. ఇఫ్ 350 అయితే 10% డిస్కౌంట్ 315 రూపీస్ రావాలి అవుట్పుట్ మనకి. అలా నేను ఇచ్చాను ఇక్కడ టెస్ట్ కేసెస్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకోవాలో చెప్పండి మీరే, నేను చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి టోటల్ అమౌంట్ ఇప్పుడు పర్చేస్ చేసింది ఎంతనో తెలిస్తేనే కదా మనం కోడ్ రాయగలము, అంటే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయగలము. మరి మనం పర్చేస్ చేసింది ఎంతో తెలియాలి కదా, ఫస్ట్ ఇన్పుట్ అదే కదా మనం ఇవ్వాల్సింది. ఇక్కడ మనం ఇచ్చింది కూడా అదే ఇన్పుటే. చూపిస్తాను చూడండి. ఇఫ్ టోటల్ అమౌంట్ ఎంత తీసుకున్నా నేను ఇక్కడ 350 రూపీస్. ఈ టోటల్ అమౌంట్ ఏమవుతుంది ఇక్కడ మనకి, పర్చేస్ చేసిన అమౌంట్. ఓకే, ఫైనల్ అమౌంట్ ఏంది మనకి, కస్టమర్ పే చేసే అమౌంట్. ఇలానైనా మనం రాసుకోవాల్సిన ఇన్పుట్. ఇప్పుడు చూడండి, మనకి టోటల్ అమౌంట్ లో నుంచే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ టోటల్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 500 అయితే ఫైనల్ అమౌంటే కదా మనకు రావాల్సింది. అప్పుడు టోటల్ అమౌంట్ లో నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, డిస్కౌంటే కదా. డిస్కౌంట్ అంటే ఏంటి, టోటల్ అమౌంట్ ఇంటూ 20/100, 350 ఇంటూ 20/100, అంతేనా. ఇక్కడ కూడా అదే నేను రాసుకునేది. 20/100 అంటే 0.20, రైట్. ఈ 0.20 మనం ఇక్కడ రాసుకున్నాం. యూ విల్ గెట్ ఏ 20% డిస్కౌంట్. ఎల్సిఫ్ ఒకవేళ పర్సన్ లెస్ అంటే లెస్ దాన్ 200 కాకుండా గ్రేటర్ దాన్ 200 మిడిల్ 4 అలా కొనింటే, గ్రేటర్ దాన్ 200 కొనింటే, ఇంకా గ్రేటర్ దాన్ 200 అంటే ఇంకా 500 వరకు కొనింటాడనే కదా అర్థం. అప్పుడు 10% డిస్కౌంట్ అంత మిడిల్లో కొంటే, గ్రేటర్ దాన్ 200 పర్చేస్ చేసింటే. ఇప్పుడు ఒకవేళ ఫైనల్ అమౌంట్ అతను పర్చేస్ చేసింది 200 కన్నా తక్కువ ఉందే అనుకో, అప్పుడు మనకి నో డిస్కౌంట్. ఇదే కదా నేను రాసింది కోడ్. ఇలా మీరు డిఫరెంట్ గా మీరు ఏం చేయాలి అంటే, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అమౌంట్. అవునా? మీరు ఏం చేయాలంటే డిఫరెంట్ గా కోడ్ ని పీసెస్ చేయాలి. కోడ్ పీసెస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ప్రాబ్లం లాజిక్. ఓకే, ఇది ప్రాబ్లం సాల్వింగ్ లో ఇఫ్ కండిషన్స్ ఇలా యూజ్ చేసుకోవాలి. అదే ఒక ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్స్ అడుగుతున్నారు నన్ను చాలా మంది. నేను ఈరోజు ఇది చేయడానికే నెస్టెడ్ ఫర్ లూప్స్ కోసం. నెస్టెడ్ ఫర్ లూప్స్, ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఫర్ లూప్స్ గురించి మీకు బాగా తెలుసు, ఇటరేషన్ చేస్తాం. అవునా? ఇటరేషన్ చేయడానికి, లూప్స్ ఇటరేట్ చేసుకోవడానికి కదా మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఫర్ లూప్స్ అంటే ఏంటి అంటే, నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోస్ అండ్ కాలమ్స్ అనేసి ఉంటాయి కదా మనకి మామూలుగా. రోస్ అండ్ కాలమ్స్ అనేసి, ఈ రోస్ అండ్ కాలమ్స్ ని మనము ఇటరేట్ చేసుకోవడానికే మనం యూజ్ చేస్తాం. లైక్ 2D మ్యాట్రిక్స్, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే, రియాక్ట్ లో ఇంపార్టెంట్, అందుకనే నేను చెప్తున్నాను. మెయిన్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్ బిల్డ్ చేయకపోతే మనకి కష్టం అవుతుంది. ఓకే, 2D మ్యాట్రిక్స్, అర్రేస్, ఇలాంటి వాటికి మనకి ఇటరేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం అనమాట ఈ నెస్టెడ్. ప్యాటర్న్ ప్రోగ్రామింగ్స్ ఇలాంటి వాటికి. ఓకే, ఎప్పుడైతే ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ మీరు నేర్చుకుంటారో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. మ్యాప్ ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి అనమాట. ఎక్కడైనా మనం యూజ్ చేయాలనుకున్నా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇంటర్వ్యూస్ లో కూడా ఇవే అడుగుతారు. నేను ఒక కోడ్ రాస్తాను చూడండి. outer 3 inner 5. ఓకే,
నేను కోడ్ రాసి డీబగ్ పెడతాను, మీకే అర్థమైపోతుంది అసలు ఎలా ఇది చేస్తాము అనేసి. నేను ఎంత తీసుకుంటున్నానంటే 1 నుంచి అవుటర్ ఎంత ఉంటే అంతవరకు ఇటరేట్ చేయమని చెప్తున్నాం, అవును. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లెట్ j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ ఇన్నర్ j ప్లస్ ప్లస్. ఇంతేనా? చిన్న కోడ్ రాద్దాం, తర్వాత నేను ఒక మంచిది చెప్తాను. console.log of outer, మనకి ఏంటి అవుటర్లో అయ్యే కదా మనకు ప్రింట్ అవ్వాల్సింది, ఈ ఐ రాసుకుందాం. నెక్స్ట్ ఇన్నర్ లో కూడా మనకి ఏం ప్రింట్ అవ్వాలి, జే. ఓకే, ఇప్పుడు కోడ్ రాశాను, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సి, ఎప్పుడైనా మనకి నెస్టెడ్ ఫర్ లూప్స్ ఏమవుతాయంటే, ఇది రో అనమాట, ఇది రో, ఐ అనేది రో. ఇక్కడ రాస్తాను చూడండి, ఐ అనేది రో. ఓకే, ఈ జే అనేది ఏమవుతుందంటే కాలం. ఓకే, జే అనేది ఏమవుతుందంటే కాలం. ఎప్పుడైనా మీరు ఇటరేట్ చేసేటప్పుడు ఈ అవుటర్ అనే ఈ రో ఏమవుతుందంటే ఒక్కసారి ఇటరేట్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఇటరేట్ అయ్యి జేలోకి వెళ్ళి, జేలో ఇన్నర్ 5 ఉంది కదా, అంటే 0 నుంచి 4 వరకు ఇటరేట్ అవుతుంది. 0 నుంచి 4 అంటే 5 కదా, 4 వరకు ఇన్నర్ లూప్ లోనే ఇటరేట్ అయిపోయి, ఎప్పుడైతే 4 దగ్గరకు వస్తుందో నెక్స్ట్ 5 వస్తుంది కదా, అక్కడికి వచ్చేసి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే j ఈజ్ నాట్ లెస్ దాన్ 5, రైట్? అప్పుడు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ కాలంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి మళ్ళీ i ఈక్వల్ టు 2 అవుతుంది, అసలు i ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అయిన తర్వాత మళ్ళీ జేలోకి వచ్చేసి, జేలో మళ్ళీ ఫస్ట్ నుంచి 0 1 2 3 4 ఇటరేట్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 2 అలా ఇటరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏమవుతుందంటే రో, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఫస్ట్ ఒకసారి రో ఇటరేట్ అవుతుంది, 0లోకి వెళ్ళిపోయి ఇన్నర్ లూప్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్నర్ లూప్ లోకి వెళ్ళిపోయి ఇన్నర్ లూప్ లో ఎట్లా వర్క్ అవుతుందంటే 0 1 2 3 4 ఇటరేట్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి, ఇప్పుడు i ఈక్వల్ టు 0 నుంచి ఏమవుతుంది, 1 అవుతుంది కదా, మళ్ళీ ఈ 1 నుంచి 0 1 2 3 4 మళ్ళీ ఇటరేట్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ 2కి వస్తుంది. 2కి వచ్చి మళ్ళీ 0 1 2 3 4 ఇలా ఇటరేట్ అవుతుంది అనమాట. ఇలా ఇటరేట్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. ఓకే, ఒక్కసారి రో ఇటరేట్ అయ్యాక ఇన్నర్ లూప్, ఫస్ట్ అవుటర్ లూప్ ఇటరేట్ అవుతుంది, తర్వాత ఇన్నర్ లూప్ ఇటరేట్ అవుతుంది. నేను ఒకసారి డీబగ్గర్ పెడతా, మీకే అర్థమవుతుంది. డీబగ్గర్ ఇప్పుడు చూడండి, we will use okay 1 minute, I will change it, console లో చూపిస్తాను. ఒకసారి నేను కన్సోల్ లో చూపిస్తాను చూడండి మీకు. ఇది డీబగ్గింగ్. ఇక్కడికి వచ్చేసి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మీకు స్క్రిప్ట్ కనిపిస్తుంది కదా, సోర్సెస్ లోకి వెళ్ళండి. సోర్సెస్ లోకి వెళ్ళాక మన స్క్రిప్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇది మన స్క్రిప్ట్, మనం ఇక్కడ డీబగ్గర్ పెట్టాం. ఓకే, ఇప్పుడు డీబగ్గర్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఫంక్షన్ F10,
ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి డీబగ్గర్. ఇప్పుడు ఫంక్షన్ F10 ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్ స్టాక్ దగ్గర చూడండి ఇక్కడ. ఓకే, కాల్ స్టాక్ దగ్గర చూస్తే మీకు తెలుస్తుంది ఎలా రన్ అవుతుంది అనేసి. ఓకే, ఫంక్షన్ F10 ఇన్నర్ లెక్ వచ్చింది, ఏం వర్క్ అవ్వలేదు. ఇప్పుడు మనకు ఏమైంది, వాల్యూ బ్లాక్ లో చూడండి ఇక్కడ వాల్యూ అన్అవైలబుల్ అని వచ్చింది, అవునా. ఇప్పుడు మళ్ళీ మీరు ఫంక్షన్ F10, ఓకే, జే వాల్యూ జేకి వచ్చింది, ఐ అవుటర్ లెక్ వెళ్ళింది, I++ అయింది, అవునా, ఇటరేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ జేకి వచ్చింది, జేలో ఇటరేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ F12, సారీ 1 minute. సోర్సెస్ చూడండి, మనం ఇలా డీబగ్గర్ పెట్టాం కదా, ఫంక్షన్ F10 అక్కడ చూడండి బ్లాక్ లో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బ్లాక్ లో I=0 అయింది, I< అవుటర్, అవును కదా, I< అవుటరే కదా, వర్క్ అయింది. మళ్ళీ జేలేకి వెళ్ళింది, I++ అయింది, మళ్ళీ జేలేకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి నేను ఎన్నిసార్లు F10 ఇస్తాను, ఇప్పుడు ఏమైంది, J=0, అవునా, మళ్ళీ కన్సోల్లో ప్రింట్ అయింది. మళ్ళీ ఏమవుతుందంటే జేలోనే ఉంటుంది చూడండి, J=1, అవునా, మళ్ళీ J=1 కన్సోల్లో ప్రింట్ అయింది. మళ్ళీ ఏమైంది, J=2 అయింది, మళ్ళీ కన్సోల్లోనే ఉంది, అవునా, మళ్ళీ J=3 అయింది. మళ్ళీ ఏమవుతుంది, కన్సోల్లో ప్రింట్ అయింది, J=4 లోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి J=5 ఎగ్జిట్ అయిపోయింది. ఇలా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఏమైంది, అవుటర్ ఫర్ లూప్ కి వచ్చింది, అవుటర్ ఫర్ లూప్ కి వచ్చి మళ్ళీ J=0 అయింది, అవునా, 5 నుంచి 0 అయిపోయింది. ఇలా మనము డీబగ్గింగ్ చేసుకోవాలి, ఇన్స్పెక్ట్ చేసుకొని డీబగ్గర్ పెట్టుకొని డీబగ్గింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా డీబగ్గింగ్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది ఎలా ఏంటి ఎలా వర్క్ అవుతున్నాయి అనేసి మీకు అర్థం అవుతుంది అనమాట. ఇలా మీరు వర్క్ చేయాలి దీనిల మీద. ఇప్పుడు ఒక చిన్న ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ చూద్దాం. ఇక్కడ నేను కన్సోల్ ప్రింట్ చేయలేదు కదా, దీన్ని ఒకసారి మనం కన్సోల్ ప్రింట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లోకి వెళ్ళండి. కన్సోల్లో చూడండి కనిపిస్తుంది. ఇఫ్ యూర్ 1 minute, అవుటర్ ఎన్నిసార్లు ఉంది, 0, ఫస్ట్ 0లోనే ఉంది, కానీ ఇన్నర్ 0 1 2 3 4, అవునా, మళ్ళీ 0 1 2 3 4 ఎప్పుడు అవుటర్ 1 అయినప్పుడు, మళ్ళీ అవుటర్ 2 అయినప్పుడు 0 1 2 3 4 ఇలానే కదా ప్రింట్ అయింది. ఇలా మనం ఫర్ లూప్, ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఇఫ్ కండిషన్స్, ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి వితౌట్ మెథడ్స్ యూజ్ చేయకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు లీడ్ కోడ్ లైక్ డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈవెన్ ఆడ్ అనేసి, రివర్స్ అనేసి, లెంత్ ఆఫ్ ఎ నెంబర్ ఇంక్లూడ్ చేయడం, ఇంకొక నెంబర్ డూప్లికేట్స్ రిమూవ్ చేయడం, ఇలాంటివి అన్నమాట. లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవడం, స్మాలెస్ట్ నెంబర్, సర్చింగ్ ఆల్గరిథం, ఇలాంటివి ఉంటాయి కదా. ఫస్ట్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివి ప్రాక్టీస్ చేశాక లీడ్ కోడ్ లోకి వెళ్ళండి, ఓన్లీ విత్ ఇఫ్ కండిషన్స్ ఫర్ లూప్స్. ఆ తరువాత ఫంక్షన్స్ లోకి వెళ్దాం. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రాబ్లమ్ ఎప్పుడు ఫస్ట్ సింపుల్ స్టెప్స్ తో మనము బ్రేక్ చేసుకోవాలి. ఓకే, బ్రేక్ చేసుకొని తర్వాత ఒక స్టోరీలా ప్రాబ్లమ్ ని మనం అర్థం చేసుకొని ఇన్పుట్స్ అన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒకసారి ఈ కోడింగ్ ఇలా ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.